హాయ్ అండి, వెల్కమ్ టు మన ఛానల్. ఇవాళ నేను మీకు మంచి స్వీట్ చేసి చూపిస్తున్నాను. రవ్వ లడ్డు, కొబ్బరికాయ తీసుకున్నాము. కొబ్బరికాయ మీరు కుదిరితే ఇలా తురిమేది ఉంటే తురిమేసేసుకోండి, లేకపోతే మిక్సీ అయినా వేసేసుకోవచ్చు. దానికి కావాల్సిన రవ్వ ఫస్ట్ కొబ్బరి అయితే తురిమేసుకుందాము. ఇదిగోండి, ఇలా కొబ్బరి అంతా నేను తురిమేసేసాను తెల్లగా చక్కగా. ఇప్పుడు దీన్ని మనము కొలుచుకుందాము. ఎంత వచ్చింది కొబ్బరి కొలుచుకొని దాని ప్రకారంగా మనము రవ్వ అది ఎంత తీసుకోవాలో తీసుకుందాము. కొబ్బరి ఇలా కొలిచేసేసుకోండి. మనకు ఒక గ్లాస్ కానీ కప్ కానీ ఏది దొరికితే ఏది కావాలనుకుంటే దాని తగ్గట్టుగా పెట్టేసుకోండి అనమాట. ఇలా కొలిచేసేసుకుందాము. కొలిచి చెప్తాను. ఇది ఈ గ్లాస్తో కొలిచానండి. నాకు ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ ఫుల్గా వచ్చింది. ఇంకొంచెం ఉన్నది సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ మనము బొంబాయి రవ్వ సూజీ తీసుకుందాము. కరెక్ట్గా మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఏదైతే కొబ్బరి తీసుకున్నాం కదా గ్లాస్ మెజర్మెంట్, అదే గ్లాస్ కొలతతో రవ్వ కూడా తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాము. ముందు కొద్దిగా నెయ్యి వేసేసుకుందామండి. కొంచెం జీడిపప్పు అవి వేయించేసేసి తీసుకుందాము. వేయించి అందులో అయినా ఉంచేసేసుకోవచ్చు, లేదా తీసి పక్కకు పెట్టేసుకొని అయినా చేసుకోవచ్చు, లేదా లాస్ట్లో వేయించుకొని పక్కనైనా వేసుకోవచ్చు. నెయ్యి అన్నది కొంచెం ఎక్కువే తీసుకుంటే కమ్మగా ఉంటుందండి. లడ్డు చుట్టుకోవడానికైనా కానీ అన్నిటికీ సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో కొంచెం ఫస్ట్ క్యాషూ నట్స్ వేస్తున్నాను. ఇవి వేయించేసేసుకుందాము. ఇవి ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు ఇందులోనే రవ్వ యాడ్ చేసేసుకుంటున్నాను. చెప్పాను కదా, మనం కొలుచుకున్న గ్లాస్తో పాటే కొబ్బరి ఏ గ్లాస్తో కొలుచుకుంటున్నామో అదే గ్లాస్తో రవ్వ తీసేసుకోండి. రవ్వ కన్నా కొబ్బరి ఎక్కువ ఉంటేనే మనకి చాలా మెత్తగా దూదిలాగా చాలా బాగుంటుందండి రవ్వ లడ్డు. ఇప్పుడు ఈ రవ్వ అంతా మంచి గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుందాము. పచ్చివాసన పోయి చక్కగా దూరగా వేగితే, సన్నసగనే వేయించుకోండి. ఇలా రవ్వ సన్నసగన బాగా వేగితే పచ్చివాసన పోయేలాగా చాలా కమ్మగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. ఇదే కొలతలతో ఇలానే చేయండి మీరు కూడా. సూపర్ అంటారు అసలు ఇంట్లో వాళ్ళందరూ. అలా నోట్లో వేసుకోగానే ఇలా కరిగిపోతుంది కూడా. అసలు ముట్ట కూడా మనకి ఇలా మంచి సువాసన వచ్చేలా వేయించుకోవాలి. ఇలా కలపెట్టామంటే రవ్వ అన్నది ఈవెన్గా చక్కగా వేగిద్దండి. ఇలా వదిలేసేసుకోకుండా మధ్యలో ఇలా కనపెడతా ఉంటే ఒక 2 మినిట్స్లో మొత్తం చక్కగా వేగిపోతుంది రవ్వ. ఇప్పుడు మనకి బాగా రోస్టెడ్ రవ్వ వస్తుంది కదా, అదైనా సరే ఇట్లా కొంచెం వేయించుకోండి నేతిలో. అది వాళ్ళు మామూలుగా రోస్ట్ చేసిస్తారు. దీన్ని మనం ఇట్లా నేతిలో వేయించుకున్నామంటే మన స్వీట్ ఇంకా కమ్మగా ఉంటుంది. ఇంకా అలా కొంచెం వేగనిద్దాము. రవ్వ వేగిందండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొబ్బరి మనమంతా తురిమి కొలిచి పెట్టేసుకున్నాకన ఆ కొబ్బరి అంతా యాడ్ చేసేసుకొని కొంచెం వేగనిచ్చేసేసుకోవటం. చాలా అంతేనే, చాలా క్విక్గా అయిపోతుంది. ఈ లోపల నేను చూపించిన దాంట్లో మీకు షుగర్ చెప్పలేదు కదా, షుగర్ కూడా సేమ్ మెజర్మెంట్ అండి. ఏ గ్లాస్తో రవ్వ తీసుకున్నామో ఆ గ్లాస్తో మనము షుగర్ తీసేసుకుంటే సరిపోతుంది. చూడండి, రవ్వ కొబ్బరి ఇప్పుడు ఈక్వల్గా సరిపోయింది. చూసారా, 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసెస్ ఆఫ్ కొబ్బరి తీసేసుకోవటమే. మనము పెట్టుకునే కడాయిని బట్టి కూడా మనం కలుపుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఇలాంటి స్టీల్ది అయితే మాత్రం అతుక్కుంటుంది. ఇమీడియట్గా బాగా కలిపెట్టేసేసుకోవాలి. అదే మీరు నాన్ స్టిక్ది కానీ అలాంటిది పెట్టుకుంటే మనకంత ఇలా స్టిక్కీగా అవ్వదనమాట. ఇలా కలిపెట్టేసేసుకుంటున్నాము. కొబ్బరి కూడా కొంచెం డ్రై అయిపోయింది చూసారా. చక్కగా ఇవి 10 to 15 డేస్ ఉంటుందండి. కానీ అసలు అన్ని రోజులు ఉండదు. మీరు ఇలానే చేశారంటే ఇమ్మీడియట్గా ఎమ్మండి అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారు. డైలీ ఒకటి తినేసేస్తారు. ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచి యాలకుల పొడి కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇందులో ఇంకా షుగర్ కూడా యాడ్ చేసేసుకోండి. కరెక్ట్గా ఇదే మెజర్మెంట్ తీసేసుకోండి. ఇంకొంచెం స్వీట్నెస్ కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం స్వీట్నెస్ లైట్గా పెంచుకోండి. ఇంత స్వీట్ మేము తినలేమనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించుకొని అడ్జస్ట్ చేసేసుకోండి. ఇప్పుడు పంచదార మెల్ట్ అయ్యి మనకి ఇది దగ్గరకు వచ్చేసిద్దండి. అంతే, ఇంకా మనకు అర్థమైపోతుంది. ఇట్లా ఇది సరిపోతుంది అనమాట. ఇంకా మనం దించేసేసుకొని కొంచెం చల్లారంగానే ముద్దలు చుట్టేసేసుకోవచ్చు. చూడండి, ఇందాక మనకి డ్రైగా అనిపించింది, ఇప్పుడు మనకి దగ్గరకు వచ్చేసేసింది. చక్కగా ముద్దకు వచ్చేస్తుంది. చూసారా ఎంత సింపుల్, ఎంత ఈజీ ప్రాసెస్. కనుక మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేయగానే మీకు ఫస్ట్ ఎంబడిని రిసీవ్ అయిపోతుంది అనమాట. మీకు సరిపోయిందండి. చూడండి ఇలా మనకి ముద్దకు వచ్చేసేసింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మంచి కలర్ఫుల్గా చాలా యమ్మీగా ఉంది. ఒక్క నిమిషం ఇంకా మంట తీసేస్తున్నానండి. ఒక్క 2 మినిట్స్ కొంచెం చల్లారనిచ్చేసేసి మనము లడ్డూల్లా చుట్టేసేసుకుందాము. ఇదిగోండి చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు ఇట్లా కొంచెం చేతికి నెయ్యి రాసేసుకొని చక్కగా మనకు కావాల్సిన సైజులో ఇలా ముద్దలు చుట్టేసేసుకోండి. సరే ఎంత యమ్మీగా ఎంత సాఫ్ట్గా ఎంత బాగుందో చూడండి. ఇంత చక్కగా ముద్ద ఇట్లా అనంగానే కూడా వచ్చేసింది మనకి. ఎక్కువ మనం ఇలా ఏమీ ఒత్తనవసరం లేదు, ప్రెస్ చేయనవసరం కూడా లేదండి. ఇలా అన్నాగానే చక్కగా కలిసిపోద్ది. చూడండి ఎంత యమ్మీగా ఉందో. ఇలానే ఇదే మెజర్మెంట్స్తో చేసేసుకోండి మీరు. సూపర్గా ఉంటుంది. కరెక్ట్గా గుర్తుంది కదండి. 1:2 రేషియో అనమాట. 1 గ్లాస్ రవ్వ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ కోకోనట్ గ్రైండ్ చేసిందనమాట. తురుముకున్నా ఇలా మీరు మిక్సీ వేసుకున్నా ఎలా వేసుకున్నా కానీ చాలా బాగుంటాయండి. తురుముకోవడానికి లేదు కదా అని అనుకోకర్లేదు. మిక్సీ అయినా వేసేసుకోండి. మెత్తగా సాఫ్ట్గా మిక్సీ వేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. ఇట్లా వేడివేడిగా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఒకటి టేస్ట్ చేయండి. ఆరిన తర్వాత ఒకటి టేస్ట్ చేయండి. సూపర్ అంటారు. అసలు ఇట్లా చుట్టుతున్నప్పుడే పిల్లలు కూడా అలా నోట్లో వేసుకుంటారు. మా అమ్మ చేసేటప్పుడైతే నేను అట్లానే తినేవాళ్ళమండి మేము. మా మమ్మీ చేసి పెడితే అసలు అట్లా వెన్న పూస కరిగినట్టు కరిగిపోయాయి నోట్లో వేసుకున్నప్పుడు. ఇంతే. ఇట్లా అన్నీ చేసేసేసుకుందాము. 1 by 1 ఇలా చుట్టేసేసుకుందాము. చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వస్తున్నావో. ఇదిగోండి అన్ని ముద్దలు చేసేసాను. చూసారా చక్కగా. మనకి ఒక కోకోనట్ తీసుకున్నామండి. సైజు డిపెండ్ అయ్యి ఒక్కొక్కటి ఒక్కో సైజు ఉంటుంది కాబట్టి నేను మీకు ఒక తురుముకొని మెజర్ చేసుకోమని చెప్పాను. ఒక కోకోనట్ తీసుకున్నాము. చూడండి మనం 1 గ్లాసు రవ్వ తీసుకున్న దానికి మనకి ఒక దగ్గరగా 15 లడ్డూస్ వచ్చేసినాయి. మనం మీడియం సైజ్గా చేసుకున్నాం అన్నమాట. మరీ బిగ్గా చేసుకోలేదు, మరీ స్మాల్ సైజ్ చేసుకోలేదు. చాలా కలర్ఫుల్గా చాలా యమ్మీగా ఉంది కదా. చూడండి ఇప్పుడు నేను మీకు ఒకటి ఇలా తుంచి కూడా చూపిస్తున్నాను. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో కదా. లోపల కూడా చూడండి ఎంత యమ్మీగా ఎంత బాగుందో. ఇప్పుడు నేను తిని చెప్తాను. సూపర్ అండి, నిజంగా సూపర్. అలా మెల్ట్ అయిపోతుంది నోట్లో వేసుకోగానే. ఇదే మెజర్మెంట్స్తో ఫాలో అవ్వండి మీరు కూడా. డెఫినెట్గా సూపర్ అంటారు. స్వీట్నెస్ కూడా సరిపోయిందండి. కరెక్ట్గా 1 గ్లాసు. ఎందుకంటే కొబ్బరి ఇప్పుడే కాయ కొట్టిన ఫ్రెష్ కాయ తీసుకున్నాం కాబట్టి కొబ్బరి కూడా తీపి ఉంటుంది కదా, అందుకని తీపి కూడా సరిపోయింది. ఓకే అండి, మీరందరూ కూడా ట్రై చేయండి. బాయ్.